హలో ఎవ్రీవన్, నేను స్వాతి. ఈరోజు ఏ ఈవెంట్కైనా బ్యూటిఫుల్గా మార్చేసే బెలూన్ స్టాండ్ డెకరేషన్ గురించి మీకు చెప్పబోతున్నాను. అంటే బర్త్డేస్ కానీ, మీ పిల్లల బర్త్డేస్ కానీ, బేబీ షవర్స్కి దేనికైనా బెలూన్ స్టాండ్ పెట్టడం వల్ల మీ డెకరేషన్ ఇంకా బ్యూటిఫుల్గా డిఫరెంట్గా కనిపిస్తుంది. మనం ఇంట్లోనే చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. జస్ట్ మనం ఈ బెలూన్ స్టాండ్ ఒక్కటి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవాలి అంతే. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బెలూన్ స్టాండ్ లింక్ కావాలంటే కమెంట్ చేయండి, నేను మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. బెలూన్ స్టాండ్ అని మనం ఇలాంటి కవర్లో అన్నీ దానికి కావాల్సినవన్నీ వస్తాయి అన్నమాట. సో అందులో అంటే ఒక రౌండ్ ప్లేట్ ఉంటుంది, దానికి మొత్తం 7 హోల్స్ వస్తాయి. అందులో 6 ఏమో చిన్నగా రౌండ్గా, మధ్యలో ఏమో చాలా లావు హోల్ ఉంటుంది అన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్నవి కూడా 7 ఉంటాయి, అంటే 6 ఏమో సేమ్ సైజ్ ఉంటాయి అన్నమాట. ఒకటి మాత్రం మధ్యలోది చాలా పెద్దగా ఉంటుంది. ఇలాంటి పైప్స్ కూడా టోటల్ 7 వస్తాయి. ఒకటేమో పెద్ద పైపు మధ్యలోకి, మిగతావన్నీ యూనిఫామ్గా ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ బెలూన్ పంప్ అయితే నేను అమెజాన్లో కొనుక్కున్నాను. ఇది నా దగ్గర ఉంది. సో నేను ఇది యూజ్ చేసే బెలూన్స్ అన్నీ బ్లో చేస్తున్నాను. బ్లో చేసిన తర్వాత దాన్ని మనం ముడేసుకోవాలి బెలూన్ని. కావాలంటే కమెంట్ చేయండి, సో నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను ఈ బెలూన్ పంప్ది. మీకు ఎన్ని బెలూన్స్ కావాలో అన్నీ బ్లో చేసుకున్న తర్వాత స్టాండ్ చేయాలంటే ఒక బెలూన్ తీసుకొని మనకి వచ్చిన పైపు ఇంకా సిలిండ్రికల్ షేప్ది ఉంటుంది కదా, అవి రెండు అటాచ్ చేసుకోవచ్చు అన్నమాట. చేసుకున్న తర్వాత మనం ముడి వేసిన దానికి మొత్తం 3 హోల్స్ లాగా వస్తాయి. ఫస్ట్ హోల్లో పెట్టి దాన్ని కొంచెం బాగా లాగి సెకండ్ హోల్కి తీసుకెళ్ళి మళ్ళీ సెకండ్ హోల్ నుంచి అయిపోయిన తర్వాత థర్డ్ హోల్, అప్పుడు అది బాగా స్టిక్ అయిపోయి ఉంటుంది అన్నమాట బెలూన్కి. ఇలానే అన్ని బెలూన్స్ కూడా మనం స్టిక్ చేసుకొని పెట్టుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నది మాత్రం మిడిల్ది మాట, అందుకే పెద్దగా ఉంది. ఇలా అన్నీ మనం అరేంజ్ చేసుకోవాలి. ప్లేట్ బాగా ఫ్లోర్కి అటాచ్ అవ్వాలంటే ఇలాంటి ఒక స్టిక్ టైప్ ఆఫ్ స్క్రూస్ ఇస్తారు. జస్ట్ వాటిని మనం ఆ ప్లేట్ హోల్స్లోకి పెడితే చాలు, అవి కింద గమ్ములాగా స్టిక్ అయిపోతుంది అన్నమాట ఫ్లోర్కి. సో బెలూన్ స్టాండ్ ఇంకా కదలదు, పిల్లలు వచ్చి లేపినా అలా ఏం చేసినా కూడా అది అలా స్టిక్ అయిపోయి ఉంటుంది నీట్గా. స్టాండ్ అయితే నేను మా హస్బెండ్ బర్త్డే చేశాను అన్నమాట. అంటే ఈ ఫుల్ డెకరేషన్ వీడియో కూడా ఉంది నా యూట్యూబ్ ఛానల్లో. ఇది చాలా డిఫరెంట్గా చేశా డెకరేషన్, ప్లీజ్ చెక్అవుట్ దట్. హ్యాపీ బర్త్డే అని బ్యానర్ పెట్టకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. మీకు పక్కాగా నచ్చుతుంది. ఈ డెకరేషన్ మీరు మీ ఇష్టమైన వాళ్ళ కోసం ప్రిపేర్ చేస్తే వాళ్ళు తప్పకుండా సర్ప్రైజ్ అవుతారు. చాలా యూనిక్గా ఉంటుంది అన్నమాట. కేక్ని నేను ఎలా కస్టమైజ్ చేయించుకున్నాను, ఇంకా ఫుల్ వీడియో కోసం ప్లీజ్ చెక్అవుట్ అదర్ వీడియో. థ్యాంక్ యూ.